ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్లు, టెక్ ప్రొఫెషనల్స్ వంటి వేలాది మందిని తొలగిస్తున్నారు. ఇప్పుడు ఇదే దారిలో అర్జెంటీనా ప్రభుత్వం ప్రయాణిస్తోంది. ఇటీవలి ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా సుమారు 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ కొన్ని రాష్ట్రాలకు నిధులు నిలిపివేయడంతో పాటు సంక్షేమ పథకాల అమలుని రద్దు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో దాదాపు 2 లక్షల మేర సంక్షేమ పథకాల్ని పక్కన పెట్టనున్నట్టు తెలిపారు. ఆర్థికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జావియర్ మిలీ తెలిపారు. గతేడాది డిసెంబర్లోనే ప్రెసిడెంట్ జావియర్ ఓ కీలక ప్రకటన చేశారు. 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి రాకముందు నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగించే ఉద్దేశం లేదని తెలిపారు. లే ఆఫ్లలో భాగంగానే వీళ్లందరినీ తొలగించనున్నట్టు జావియర్ మిలీ వివరించారు. ఇప్పుడు 70,000 మంది ఉద్యోగులను తొలగించనున్నారు. జావియర్ మిలీ నిర్ణయాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి అర్జెంటీనాలో మొత్తం 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అందులో తొలగించే ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇన్ని వేల మందిని ఒకేసారి తీసేస్తున్నట్టు ప్రకటించడమే సంచలనం అవుతోంది. కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. అటు ప్రైవేట్ సెక్టార్లోనూ పరిస్థితులు ఏమీ బాలేవు. వేతనాలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా లేకుండా పోయింది. అయితే కేవలం దేశ ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు జావియర్ మిలీ వెల్లడించారు.